హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ అండి. మీకు థంబ్‌నెయిల్ చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది. సరస్వతి పూజ మరియు మా స్కూల్లో 10th క్లాస్ పిల్లలకి హాల్ టికెట్లు ఇచ్చే పంపిణీ కార్యక్రమం. ఈ ఫంక్షన్ ఎవ్రీ ఇయర్ మా స్కూల్లో జరుగుతుందండి. 2 ఫంక్షన్స్ జరుగుతాయి నిజం చెప్పాలంటే. ఒకటి ఫేర్వెల్ పార్టీ, ఒకటేమో సరస్వతి పూజ. అదే రోజు హాల్ టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం పిల్లలకి మేము. మా ఊరిలో ప్రొద్దుటూరులో మాది హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్. నియర్లీ 220 to 240 ఈ మధ్య ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ పిల్లలు బయటకు వెళ్తూ ఉంటారనమాట. కాబట్టి మా స్కూల్లో ఈ వేడుక కొంచెం బాగా జరుగుతుందనమాట. కాబట్టి ఈరోజైతే అది ఎలా జరిగిందనేది చూడండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే వీడియోస్ మనము అప్లోడ్ చేయడం అనేది నేర్చుకున్నాం. కాబట్టి ఇది కూడా ఒక తీపి గుర్తుగా ఉండాలి అని మాది వీడియో పెట్టండి టీచర్ అని మా 3 సెక్షన్స్ పిల్లలు ప్లస్ ఇంకొక సెక్షన్ పిల్లలందరూ కలిసి అడగడం వల్ల ఇది ఇందులో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. చూడండి టీచర్స్ అందరూ ఎంతమంది ఉన్నారో చూడండి. ఇక్కడ పూజారి గారు అయితే మా స్కూల్లో కొలీగ్ యంగ్ టీచర్ వాళ్ళ హస్బెండే అనమాట. కాబట్టి మా స్కూల్లో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారనమాట. ఇంజనీర్స్, డాక్టర్స్ రిలేటివ్స్, ఇంజనీర్స్ అంతా ఏవైనా ఎలక్ట్రిక్ వర్క్ ఉన్నవాళ్ళు, పెయింటర్స్ ఉండేవాళ్ళు, మొత్తం అన్ని రకాలైన డిపార్ట్మెంట్లకు సంబంధించిన మెంబర్స్ ఉన్న, అంటే అలా పిల్లల పేరెంట్స్, పిల్లల రిలేటివ్స్ కానీ టీచర్స్ రిలేటివ్స్ అలా కానీ ఉంటారనమాట. చూడండి మా హెచ్ఎం గారు బ్లూ షర్ట్ అతను. మా టీచర్స్ అందరం చూడండి అలా సరస్వతీదేవి గారికి పొద్దునే వచ్చేటప్పటికి 7:30కి చక్కగా శారీ కట్టించి పూజారి గారు అదంతా అభిషేకం చేశారు. పసుపుతోనూ మంచిగా అంతా క్లీన్ చేయించి విగ్రహ సరస్వతీదేవిని ఇలా అన్ని రకాలైన అంటే పూజకు కావాల్సిన వస్తు సామాగ్రి అంతా తీసుకొని వచ్చారు. నేను గంగా మీరు ఆల్మోస్ట్ మీకు చాలామందికి పరిచయమే. మధ్యలో చూడండి మా పిల్లలు క్యాండిడ్ క్లిక్స్ తీశారనమాట. వాటి వల్ల మేము ఎలాంటి రకరకాల అంటే మాకు తెలియకుండానే తీసిన పిక్స్ కాబట్టి మా భంగిమలు అవన్నీ కూడా మీకు నవ్వు కూడా కలిగించవచ్చు అనమాట. చూడండి అందరు టీచర్స్ ఇలా స్కూల్లో ఎంటర్ అవుతూనే మాకు సరస్వతీదేవి విగ్రహంతోనే స్టాఫ్ రూమ్, మేము ఆఫీస్ రూమ్కి వెళ్తామన్నమాట. సార్ గారు ప్రజెంట్ హెచ్ఎం సార్ గారు, తెలుగు సార్ గారు కూడా కొన్ని హింట్స్, కొన్ని జాగ్రత్తలు పూజ గురించి చెప్తూ ఉన్నారు. ఆయన సీనియర్ టీచర్స్ ఉన్నారు, మా తోటి టీచర్స్ ఉన్నారు, యంగ్ జనరేషన్స్ టీచర్స్ ఉన్నారు. మళ్ళీ అప్పుడు రీసెంట్గా కొన్ని కొత్త డిపార్ట్మెంట్స్ టీచర్స్ మా స్కూల్లో జాయిన్ అయ్యారనమాట. అంటే బ్యూటీకి సంబంధించిన టీచరు, క్రాఫ్ట్కి సంబంధించిన టీచరు, కంప్యూటర్కి సంబంధించిన టీచరు, వాళ్ళంతా కూడా ఈ మధ్య కాలంలో అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద కొంతమంది వచ్చారనమాట గవర్నమెంట్ నుండి. ఇలా అందరు టీచర్స్ పిల్లలందరూ చూడండి అక్షంతలు పట్టుకొని రెడీగా ఉన్నారు. నా సార్ గారు చెప్తూ ఉన్నారు, మా వరుసగా వచ్చి అందరూ అల్లరి చేయకుండా సరస్వతీదేవికి నమస్కరించుకొని మంచిగా మీ భవిష్యత్తు తీర్చిదిద్దాలని చెప్పి కోరుకోండి అని చెప్పి పీఈటీ మేడం గారు చెప్తున్నారు. పిల్లలందరూ కూడా ఇంకా అమ్మవారికి అదే సరస్వతీదేవి గారికి దర్శించుకొని ముక్కుకోవడానికి రెడీగా ఉన్నారు. ఈలోపు పండితుల గారు అందరు టీచర్స్ని వచ్చి వరుసగా వచ్చి అక్షింతలు చల్లి అమ్మవారికి వేడుకొనండి అని చెప్పడం వల్ల అందరూ ఒకరి తర్వాత ఒకరి, నేను కూడా వెళ్తూ పిల్లల్ని కూడా అలర్ట్గా ఉండమని చెప్పాము. అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయన్నమాట. ఇలా ఈ మధ్యలో కొంతమంది ఈ మధ్యనే వచ్చిన టీచర్స్ ఉన్నారు చూడండి. వాళ్ళ వెనకాల ఉండే అమ్మాయి ఈరోజే జాయిన్ అయింది, పూజ జరిగిన రోజే జాయిన్ అయింది. కాబట్టి సార్స్ టీచర్స్ అంతా మా స్కూల్లో నియర్లీ 35 మెంబర్స్ దాకా స్టాఫ్ ఉంటారనమాట. సరస్వతీదేవి గారు, నేను, గీత, నిర్మల, గంగా అలా మధ్యలో మాట్లాడుతూ ఉన్నాము. అంటే ఇవన్నీ ప్లానింగ్స్, అంటే ఈ ఫంక్షన్కి ఎలా చేయాలి, ఎట్లా వస్తారని. ముఖ్యంగా ఈ సరస్వతీదేవి రోజున మా పిల్లలందరూ కూడా స్కూల్ డ్రెస్లో ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటేనండి, ఈరోజే మేము అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా స్కూల్ ఫోటో అనేది, అంటే మన క్లాస్ ఫోటో అనేది జ్ఞాపకంగా ఉండడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనమాట. నాకు అలాంటి ఫోటో ఒకటి కూడా లేదని నేను ఇప్పుడు కూడా బాధపడుతూ ఉంటాను అనమాట. అంటే మంచి స్కూలింగ్లో మనకి ఫోటో తప్పకుండా జ్ఞాపకం అండి, స్వీట్ మెమరీ. అలాంటి ఫొటోస్ తీస్తామన్నమాట ఈరోజు పిల్లలకి. అందుకే ఫోటోగ్రాఫర్ ఒక పక్కన రెడీగా ఉన్నాడు. కాబట్టి పిల్లలందరినీ చక్కగా అట్లా రిబ్బన్స్ కట్టుకొని, అంటే స్కూల్ పిల్లలు ఎలా ఉంటారో అలాగే అనమాట, అలాగే నీట్గా రెడీ అయ్యి మంచి అదే ఈ స్కూల్ యూనిఫామ్లో నీట్గా పెట్టుకొని స్కూల్ ఫోటోకి ఇండివిజువల్గా ఫొటోస్ తీసుకుంటారు, గ్రూప్గా ఫొటోస్ తీసుకుంటారు. ఇలా ఫొటోస్ తీసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి అందరినీ స్కూల్ యూనిఫామ్లో రమ్మన్నాము. ప్రతి పాప వచ్చి
ఇలా సరస్వతీదేవి గారికి నమస్కరించుకొని వెళ్తున్నారు. అంతా ఫొటోస్ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఇస్తామని చెప్పామన్నమాట. హాల్ టికెట్ ఇస్తాము. తర్వాత ఇంకా నెక్స్ట్ డేనే ఎగ్జామ్స్ అనమాట పిల్లలకి. కాబట్టి తర్వాత నుంచి ఇంకా కొంచెం ఏమైనా సరే పిల్లలకి మంచి మాటలు జాగ్రత్తలు చెప్పి పిల్లలకి ఈ సరస్వతీదేవి కార్యక్రమం అనే సరస్వతీదేవి పూజా కార్యక్రమం అనేది మేము తలపెట్టదలిచి ఇది నేను ఈరోజు ఈ వీడియో కోసమై ఈ పిల్లలు తీసిన వీడియోనే అనమాట ఇది. కాబట్టి కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంది, అంటే మధ్య మధ్యలో బ్రేక్స్ అది ఇది అంతా మిక్సప్ అయ్యి మొత్తం మీద నేనైతే మీకోసమై ఇలా వ్యూయర్స్ కోసము, ముఖ్యంగా మా పిల్లల కోసం కూడా, మా పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్కి చూపించుకుంటారు. వాళ్ళు వీడియోలో కనపడడం అనేది వాళ్ళ స్కూలింగ్ కదా ఇది. కాబట్టి వాళ్ళకి చాలా ఆనందము. చాలామంది పిల్లలు నన్ను మేడం ఈ వీడియో తీయండి, ఈ వీడియో పెట్టండి మేడం అని అడిగారు. కాబట్టి వాళ్ళ కోరిక మేరకే నేను పెడుతున్నాను. చూడండి పిల్లలందరూ కవర్ అవుతున్నారు. వరుసగా వచ్చి అందరినీ కూడా సరస్వతీదేవి గారిని అని చెప్పారు. కాబట్టి అలా లైన్గా ఉన్నారు పిల్లలందరూ. వాళ్ళ ఫ్రెండ్స్ని వీడియో తీసే వాళ్ళ ఫ్రెండ్స్ని అలా ఎగతాళి చేసుకుంటూ నవ్వుకుంటున్నారు. చివరి స్కూల్ లైఫ్ అనమాట. నాకు కూడా వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మనసులో ఎక్కడో కొద్దిగా బాధగా అనిపిస్తుందండి. ఈ స్కూల్ లైఫ్లో ఉండే ఈ నవ్వులు చూడండి, ఆనందము, సరదాలు, ఏ కల్మషము లేని, ఎటువంటి బాధలు లేనివి ఈ పిల్లల జీవితము స్కూల్ లైఫ్. ఇంకా ఈ రోజుతో అయిపోయి మళ్ళీ ఇంటర్మీడియట్ చదవడము, హైయెస్ట్ స్టడీస్, టెన్షన్స్, జాబ్ వర్రీస్ ఇవంతా కూడా ఉంటాయి వీళ్ళకి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. వీళ్ళకి కాదు, మనం కూడా అలాంటివన్నీ అనుభవించిన వాళ్ళమే. కాబట్టి ఈ స్కూల్ లైఫ్లో వీళ్ళకి ఇది చివరి రోజు అనుకుంటే మాత్రం మనసుకు అంత నాకు అదోలా ఉందండి. ఇంకా చూడండి అక్కడ మా ఇన్ఛార్జ్ మేడం గారు చూస్తున్నారు, అందరూ గమనిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే మా పిల్లలు చాలా అసాధ్యులు అనమాట. కొంచెం లూజ్ వదిలిపెడితే చాలా అల్లరి చేసేస్తారు పిల్లలు. కాబట్టి ఇలా కంటిన్యూస్గా అందరూ వచ్చి సరస్వతీదేవిని అక్షంతలు చల్లేసేసి ఇంకా ముక్కొని తీసుకొని వెళ్తున్నారనమాట వాళ్ళు. తర్వాత సార్ ముందే చెప్పారమ్మా, అందరూ వెళ్ళి కూర్చోండి, మళ్ళీ హారతి వస్తుంది, హారతి తీసుకోవాలి. కాబట్టి అల్లరి చేయకోకుండా అందరూ వచ్చి వరుసగా సరస్వతీదేవి గారిని ముక్కొని మళ్ళీ వెళ్ళి మీ కేటాయించిన ప్లేసెస్లో కూర్చోండి అని ఒక పక్క చెబుతూనే ఉన్నారనమాట. మన పండితులు గారు చాలా బాగా చూడండి అక్కడ ఒక అమ్మాయి బ్లూ శారీ కట్టుకుంది కదండి. ఆ అమ్మాయి కూడా మా స్కూల్ కొలీగ్. ఆ అమ్మాయి హస్బెండే ఈ యంగ్ పండితులు అనమాట. కాబట్టి ఎవరు ఎందుకు పిలవడం, మా స్కూల్లో మన టీచర్ హస్బెండ్ అలా ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎందుకని అనుకున్నాము. ఈలోపు ఏ ఫంక్షన్ జరిగినానండి మా స్కూల్లో ఫోటో సెషన్ అయితే మాత్రం గ్యారంటీగా ఉంటుంది. ఫొటోస్కు మిస్ అయిన వాళ్ళ దురదృష్టవంతులు కానీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ ఫోటో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. పిల్లలు ఒక పక్కన తీస్తూ ఉంటారు, కొంతమంది టీచర్స్ తీస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఫోటో సెషన్ కోసమే అందరం నిలబడ్డాము. ఇలా అందరు టీచర్స్ కలిపి ఇక్కడ ఎంతమంది నిలబడ్డారు అంతమంది మిస్ కూడా అయ్యారండి. అప్పుడే స్టాఫ్ రూమ్లోకి వెళ్ళడం కూర్చోవడం వల్ల కొంతమంది మిస్ అయ్యారు, కొంతమంది మాత్రం ఉన్నారు. ఉన్నవాళ్ళు మాత్రం అలా ఫొటోస్ తీసుకున్నాం మేము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నారో, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో అందరూ. మీకు ఇందులో చాలామంది మీకు ఆల్మోస్ట్ నిర్మలా కుకింగ్ ఛానల్ ద్వారా మీకు అందరూ పరిచయమే ఉంటారు. సుశీలా మేడము, గంగా, ఇంకా నేను, నిర్మల ఉంది ఒక పక్కన మాట్లాడుకుంటున్నాం. అంతే ఇది ఈ ఫొటోస్ ఎలా పెట్టాలి, ఫోటోగ్రాఫర్ వస్తాడు, ఎంతమంది టీచర్స్ అందరూ సరిపోయి కూడా మళ్ళీ పిల్లల్ని ఎలా ఫోటోగ్రాఫర్, ఇలాంటి మాటలని డౌట్స్ ఇట్లా అంతా మాట్లాడుకుంటున్నాం మేము. ఈలోపు ఫోటోగ్రాఫర్ రానే వచ్చాడు. మేడం రండి, లేట్ అవుతుంది, మళ్ళీ ఎండ పడితే ఫొటోస్ సరిగా రావంటున్నారు. మా పండితులేమో హారతి ఇచ్చారు. హారతి ఇచ్చి అందరికీ పేరున చెప్పి నమస్కరించుకోమని చెప్పాడు. మేమందరం కూడా వరుసగా వచ్చి హారతి తీసుకుంటున్నాము. గంగా వచ్చి కొని తీసుకుంటుందండి. నా క్లాస్మేట్ అమ్మాయి, ఎల్లో శారీ అమ్మాయి. మళ్ళీ మేము ఇద్దరం ఒకే స్కూల్లో పనిచేయాల్సి వచ్చింది. మా క్లర్క్ స్కూల్ యాక్టివిటీస్ అన్నీ, అంటే క్లరికల్ డిపార్ట్మెంట్ కూడా ఆయన హ్యాండిల్ చేస్తారు. చూడండి నేను కూడా వచ్చాను లాస్ట్. అందరము భక్తి శ్రద్ధలతో ముక్కొని మా పిల్లలందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి మేము. ఇంకా మన పూజా గారు ఏం చెప్పారంటే, అమ్మ ఈ హారతి తీసుకొని జాగ్రత్తగా అందరి దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం మళ్ళీ సేమ్ అదే గందరగోళం చేస్తారు. కాబట్టి దూరం నుంచే హారతి ఇవ్వండి, వాళ్ళు తీసుకుంటారని చెప్పారు. అయినా కూడా ఆయన తీర్థం తీసుకొని మొత్తం పిల్లలందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఒకసారి వెళ్తారు. ఈ ఈ హడావిడిలో ఆయన అందరి పిల్లలకి తన ఆశీస్సులు అందజేస్తారు. ఇలా చూడండి హారతి అందరూ అద్దుకుంటున్నారు అనమాట. దూరం నుంచి అందుకుంటున్నారు చూడండి అందరు తన హారతి. పాప స్కూల్లో వెరీ యాక్టివ్గా ఉండే గర్ల్ ఈ అమ్మాయి వచ్చి పిల్లలందరికీ ఆ హారతి పళ్ళాన్ని దగ్గరికి తీసుకెళ్ళి చూపించింది. సార్ గారు, సోషల్ మాస్టర్ గారు, తెలుగు మాస్టర్ గారు,
అందరూ హెచ్ఎం సార్ గారు అందరూ కలిసి హారతి తీసుకున్నారు. ఇలా సరస్వతీదేవిని చూడండి, మా స్కూల్లో సరస్వతీదేవి విగ్రహానికి చిన్న గ్రిల్తో కూడిన ఒక చిన్న కటాంజనం లాంటి ఒక షెల్టర్ ఏర్పాటు చేశామన్నమాట. అందులో ఉన్నారు ఆయన, ఆవిడగారు అక్కడ ఆశీనులై ఉంటారనమాట. అందరికీ తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు పూజారి గారు. నేను కూడా అందుకుంటున్నాను. చూడండి, ఇలా సరస్వతి పూజ రోజు మొత్తం మీద స్కూల్లో టీచర్స్ అందరూ చాలా అంటే చాలా హడావిడిగా, చాలా కలర్ఫుల్గా ఉంటారండి. అసలు ఇది చూస్తేనే మనకి చాలా ఒక రకమైన ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. పిల్లలందరూ ఇంకా ఈ రోజు నుంచి ఈ బ్యాచ్ కనిపించరు కదా మనకని బాధ కూడా కలుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకు సంతోషం కూడా. ఎందుకంటే పిల్లలు ఇక్కడి నుంచి ఇంకా కొత్తగా వాళ్ళ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది పిల్లలు మెడిసిన్ బైపీసీ తీసుకుంటారు, కొంతమంది పిల్లలు ఎంపీసీ తీసుకుంటారు, కొంతమంది మ్యాథ్స్ సైన్స్ కష్టం వాళ్ళు సిఈసి తీసుకుంటారు. ఇలా డిఫరెంట్గా వాళ్ళు మన ముందరే పక్కకి అంటే కెరీర్ ఎంచుకొని మనకు అందరంత దూరం కూడా వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు. సో ఇదే వాళ్ళకి స్టార్టింగ్ అనమాట. మా స్కూల్లో పిల్లలు చాలామంది అంటే చాలామంది పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారండి. అంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా మాలాంటి స్కూల్స్లో అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివి ఈరోజు నియర్లీ మా స్కూల్ పిల్లలు మేము వచ్చిన తర్వాతనే ఒక 100 మంది పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయి ఉంటారండి. ఎంతమంది చదువుకొని జాబ్స్ చేస్తారో అంతకు రెండింతల మంది ఇళ్ళల్లో కూడా ఉన్నారనమాట. ఎందుకంటే చెప్పాను కదా, ప్రొద్దుటూరులోనే హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూలు. ఒక 1/3 బాగా డెవలప్ అయి ఉంటారు. హాఫ్ ఖచ్చితంగా ఈ చదువులు ఆపడము, ఈ సేల్స్ గర్ల్స్గా వెళ్ళడము ఇవంతా చేస్తారు. కొంతమంది పిల్లలు అతి భక్తి భావనతో పండితుల గారికి పాదాభివందనం చేసుకుంటున్నారు. ఆయన అందరికీ మంచి మాటలు చెప్పి శ్లోకాలు చదివించారనమాట. పిల్లలందరి చేత పలికించారు. అలాగే ప్రదక్షిణలు చేయించారు. ఇది ఈ సరస్వతీ దేవి పూజలో కార్యక్రమంలో చాలా ముఖ్యమైన ఘట్టము. ఇలా కొంతమంది అక్కడ కూర్చోపెడదాం ఎక్కడ మనం పిల్లలకి టీచర్స్కి అంత సరిపోయే విధంగా ఫోటో అని చెప్పి ఒకసారి హెచ్ఎం సార్ గారు డిస్కస్ చేస్తున్నారు. ఇలా అందరము మాట్లాడుకుంటున్నాం. చూడండి, నేను చెప్పాను కదా మా పూజారి గారు ప్రతి ఒక్కరికి అదే ఏమంటారండి తీర్థం అందరూ వచ్చి గందరగోళం చేస్తారనే ఉద్దేశంతో ఆయననే మొత్తం పిల్లల చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చారనమాట. మంచి మాటలు చెబుతూ మంచిగా స్తోత్రాలు పఠిస్తూ అలా వెళ్ళి చెప్పారు. దూరం నుండి అందరూ రండమ్మా, ఎందుకంటే చాలామంది మళ్ళీ ఇంకా లైన్ వచ్చేస్తుంది, లేట్ అవుతుంది, ఈలోపు ఎండ వచ్చేస్తుంది, ఫోటోగ్రాఫర్ వచ్చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో హాల్ టికెట్స్ అన్నీ పెట్టి బాగా పూజ చేశాము. మా హెచ్ఎం గారు చాలా భక్తి శ్రద్ధలతో చేశారు. గంగా పువ్వు చూడండి, భార్యాభర్తల వీరిద్దరే అనమాట. గంగా ఆ పువ్వుని నా తలలో పెట్టి కళ్ళతో కూడా నాకు కళ్ళ ముందర పెట్టేసేసి మొక్కించుకుని మళ్ళీ అదే జల్లో పెట్టేసేసింది. మా పండితులు వాళ్ళ వైఫ్ ఇద్దరు చాలా సో క్యూట్ కప్పులు అనమాట. వీళ్ళు బాగా వాళ్ళిద్దరు పక్క నిలబడి అలా ఒక ఫోటోకు పోజ్ అయితే ఇచ్చారండి వాళ్ళు. నేను కూడా తీసుకుంటాను వాళ్ళతో ఫోటో. జ్ఞాపకాలండి ఇవన్నీ. స్వాతి ఉండేది, స్వాతి వాళ్ళ హస్బెండ్ ఒక సంవత్సరం ఇట్లా సరస్వతి పూజ చేశాడు. ఇవన్నీ మనకు గుర్తనమాట. మా అమ్మ సరస్వతీదేవి గారికి ఈరోజు తెల్ల శారీకి గ్రీన్ బార్డర్ ఉన్న శారీ కట్టించామండి. అది అమ్మవారిని ప్రతిష్ఠించాం కదండి ఫస్ట్ మొట్టమొదటిసారి. అప్పుడు ప్రీవియస్ హెచ్ఎం గారు అది తీసుకొచ్చారు ఎవరో డోనర్స్ దగ్గర నుండి. చూడండి, ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయిన సరస్వతీదేవి కార్యక్రమం అయిపోయిందండి. ఇంకా అయిపోయినంటే స్కూల్ ఫోటో. ఫస్ట్ స్కూల్ స్టాఫ్ మొత్తం టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. కానీ ఫోటోగ్రాఫర్కి ఇక్కడ ఈ స్టెప్స్ పైన కూర్చుంటే ఇందులోకి రావడం లేదమ్మా, మీరు కనిపించట్లేదు, అందరూ సరిపోవట్లేదు అన్న కంప్లైంట్స్ ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ చెప్పారు. కాబట్టి ఎలా అయినా అడ్జస్ట్ చేసి మొత్తం మీద స్కూల్ ఫోటో అయితే తీయాలి అని చెప్పడం జరిగింది. ఫోటోగ్రాఫర్స్ వాళ్ళిద్దరు కలిసి మొత్తం మీద ఇబ్బంది పడి అందరినీ సర్దుతున్నారన్నమాట. ప్రతి ఒక్కరి అంటే ఏ ఒక్కరి తల కూడా కనపడకుండా ఉండకూడదు, ప్రతి ఒక్కరు విజిబుల్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ కనపడాలి, వెనక ఉండకూడదు, ఎత్తు ప్రకారము అలా ఇలా అందరినీ చెప్తున్నారు. కొంతమంది కింద కూర్చొని అంటే కొంతమంది సంశయిస్తున్నారు. మేము కొంచెం సేపు సంశయించి మళ్ళీ లేదు ఇట్లా అని చెప్పి ఫోటోగ్రాఫర్స్ చెప్పిన ప్రకారము ఇంకా కొంతమంది కింద కూర్చుంటే ఈజీ అవుతుందేమో ఫోటోకి, అందరూ వస్తారేమో అన్న ఉద్దేశంతో నేను నిర్మల ఇంకా కొద్దిగా యంగ్ జనరేషన్ అమ్మాయిలు అందరం కలిసి కూర్చున్నాము. చూడండి, క్యాండిడ్
క్లిక్స్ అనమాట. మా పిల్లలు తీస్తున్నారు. అందరం అలా కూర్చొని ఫోటో అయితే కార్యక్రమం అయితే ఇంకా అయిపోచేయాలనుకొని అలా కొంతమంది బ్యాచ్ మాత్రం కింద కూర్చున్నాం అనమాట. కింద కూర్చున్నామంటే పైన ఈజీగా స్పేస్ వచ్చేసింది. ఆ ప్లేస్ అందరు సర్దుకున్నారు. చాలా బాగా అనిపించింది. చక్కటి ఫోటో అయితే తీశారండి ఈ ఫోటోగ్రాఫరు. ఎంత బాగుందో ఆ ఫోటో. నేను మీకు లాస్ట్ ఆ ఫోటో కూడా అంటే వచ్చిన ఫోటో కూడా మీకు నేను చూపిస్తాను. ఇలా టీచర్స్ అందరూ కలిసి నిలబడి కొద్దిగా కూర్చొని కొద్దిమంది ఇలా అందరూ కలిసి అంటే మేము మధ్యలో కొన్ని మాటలు ఉంటాయి. ఆడవాళ్ళు ఇంకా ఒక చోట ఉన్నారంటే ఖచ్చితంగా మాటలు లేకుండా అయితే ఉండవండి. చూడండి ఫైనల్ ఇది కాపీ ఎంత బాగా తీసాడు చూడండి ఫోటోలో మేమిద్దరం కింద వచ్చినాం కాబట్టి మా శారీస్ కాంట్రాస్ట్ కలర్స్ అవడం వల్ల ఏమో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయండి. మా కలర్స్ అయితే మాత్రం నాది నిర్మలాది. ఇలా తర్వాత ఒక్కొక్క క్లాస్ 4 సెక్షన్స్ ఉన్నాయండి. మొత్తం ఈ సంవత్సరం 220 పిల్లలు బయటికి పోతున్నారు అనమాట. కాబట్టి 4 సెక్షన్స్, ఏ సెక్షన్ బి, సి, డి ప్రతి ఆల్ టీచర్స్ ప్లస్ ఆ గ్రూప్స్ పిల్లలందరూ కలిసి ఇట్లా ఫొటోస్ తీసేసుకున్నాము. 4 సెక్షన్స్ ఫొటోస్ అయిపోయాయి. ఇంకా పిల్లలు చూడండి వాళ్ళ ఆనందాలు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూర్చోవడము, కొంతమందికి టీచర్స్ దగ్గర కూర్చోవాలనుకోవడము, అసలు వదలకుండా కూర్చుంటున్నారు అనమాట. ఇలా మొత్తం మీద అయితే అన్ని 4 సెక్షన్స్ యొక్క ఫొటోస్ అయితే అయిపోయాయండి. ఇలా మొత్తం మీద ఈరోజు సరస్వతీదేవి పూజలో మొత్తం మీద చాలా చాలా ఆనందాలతో పాటు బాధలు అన్ని ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి మొత్తం మీద చూసేసారు కదండి.